అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే అంబరీషుని కథ తెలుసుకుందాం. అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. ఈయన నాభాగుని కుమారుడు, మహావిష్ణు భక్తుడు. గృహస్థాశ్రమంలో ఉంటూనే భక్తితో భగవంతుణ్ణి ఎలా చేరుకోవాలో చెప్పడానికి ఉదాహరణే ఈయన కథ మనకు భాగవతంలో, స్కాంద పురాణంలో కనిపిస్తుంది. మనం కార్తీక పురాణంలో కూడా ఈ కథను చదువుతుంటాం. భాగవతంలోని కథ, కార్తీక పురాణంలోని కథ సారం ఒకటే అయినప్పటికీ కూడా చిన్న తేడా మనకు కనిపిస్తుంది. చివరిలో నేను అది కూడా వివరిస్తాను. ముందుగా భాగవతంలోని కథ తెలుసుకుందాం. గొప్ప విష్ణు భక్తుడైన అంబరీషుడు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని చేసేవారు. దశమి రోజు రాత్రి తేలిగ్గా ఫలహారం చేసి, ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి, ఆ శ్రీహరిని పూజించి ఆయన నామస్మరణలో గడుపుతూ బ్రహ్మచర్యం పాటిస్తూ మరునాడు అంటే ద్వాదశి రోజు ఉదయాన్నే స్నానం చేసి అన్న సమారాధన చేసి ద్వాదశి గడియలు వెళ్ళిపోకముందే భోజనం పూర్తి చేసేవారు. దీనితో ఏకాదశి వ్రతం పూర్తయ్యేది. ఒకసారి ఇదే విధంగా నియమనిష్టలతో ఏకాదశి వ్రతం చేశాడు అంబరీషుడు. ద్వాదశి రోజు ఉదయాన్నే పూజ చేసుకుని అన్న సమారాధన చేసి తాను కూడా ద్వాదశి గడియలు వెళ్ళకముందే భోజనం చేద్దామని కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి దుర్వాస మహాముని వచ్చారు. ఆయన్ని చూసిన అంబరీషుడు సంతోషించి, నా అదృష్టం కొలది మీరు ఈరోజు వచ్చారు. నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. మీరు భోజనం చేసిన తర్వాత అప్పుడు నేను చేస్తాను అని అన్నాడు. అప్పుడు దుర్వాస మహర్షి సంతోషించి, నేను అనుష్ఠానం పూర్తి చేసుకువస్తాను అని చెప్పి నదీ స్నానానికి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ధ్యానంలో నిమగ్నమై సమయం పట్టించుకోలేదు. ఇంతలో ద్వాదశి గడియలు ముగియబోతున్నాయి. అంబరీషునికి ఏం చేయాలో అర్థం కాలేదు. ద్వాదశి గడియలు ముగిసే వరకు పారణ చేయకపోతే వ్రతాన్ని ఉల్లంఘించినట్లు, అలాగని అతిథి రాకుండా భోజనం చేస్తే అతిథిని అవమానించినట్లు. ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడున్న పండితులను పరిష్కారం అడగగా, మహారాజా, అతిథులను పిలిచి వారికి భోజనం పెట్టకుండా భోజనం చేస్తే అది గృహస్థుకు దోషమవుతుంది. అలాగని ద్వాదశి గడియలు దాటిపోతే వ్రతభంగం అవుతుంది. కాబట్టి కొద్దిగా జలాన్ని స్వీకరించు. నీటిని తాగడం వల్ల దోషమేమీ రాదు అని చెప్పారు. వారు చెప్పినట్లే అతను కొద్దిగా జలాన్ని స్వీకరించి మహర్షి కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో దుర్వాస మహర్షి రానే వచ్చారు. వస్తూనే జరిగింది తెలుసుకుని ఆయన కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే తన జటాజూటం నుంచి ఒక పాయను తీసి దాని నుంచి ఒక కృత్యను సృష్టించాడు. ఆ రాక్షసి వికటంగా నవ్వుతూ అంబరీషుణ్ణి చంపడానికి వెళ్ళింది. అంబరీషుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా శ్రీహరిని ధ్యానిస్తూ ఉండిపోయాడు. దాంతో శ్రీహరి తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షణ కోసం పంపాడు. ఆ సుదర్శన చక్రం ఆ కృత్యను సంహరించి దుర్వాసుని వెంటపడింది. సుదర్శన చక్రాన్ని చూడగానే దుర్వాసుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా సరే విడిచిపెట్టకుండా అది వెంట పడుతూనే ఉంది. ఎందుకంటే పారిపోయేవాడని సుదర్శన చక్రం చంపదు. అతను ఆగి ఎదురు తిరిగితే చంపడం కోసమని సుదర్శన చక్రం అలా వెళ్తూనే ఉంది. సముద్రంలోకి వెళ్ళినా, ఆకాశంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే వదిలిపెట్టలేదు. చివరికి అతను బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు కూడా నా వల్ల కాదని చెప్పాడు. శివలోకానికి వెళ్ళినప్పుడు శివుడు కూడా అదే మాట చెప్పాడు. చివరిగా విష్ణులోకానికి వెళ్ళి, అయ్యా తమరే దిక్కు, మీరే నన్ను కాపాడాలి అన్నాడు. విష్ణుమూర్తి ఏమీ తెలియనట్లు, అయ్యో మహర్షి ఏమైంది, ఎందుకు ఇలా శరణు వేడుతున్నారు అని అడిగాడు. దాంతో దుర్వాస మహర్షి జరిగిందంతా వివరించాడు. అప్పుడు విష్ణుమూర్తి, నేను ఎప్పుడూ నా భక్తుల వెంటే ఉంటాను. నా భక్తులకు హాని చేసేవారిని నేను కూడా కాపాడలేను. కాబట్టి నువ్వు వెళ్ళి అంబరీషుణ్ణే శరణు వేడు అని చెప్పాడు. అప్పుడు దుర్వాస మహర్షి తిరిగి అంబరీషుని వద్దకు వెళ్ళి, అంబరీష, నువ్వే నన్ను కాపాడాలి అని మొక్కాడు. దాంతో అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి శాంతించమని కోరాడు. అప్పుడు సుదర్శన చక్రం వెనుదిరిగి విష్ణువు వద్దకు వెళ్ళిపోయింది. అప్పుడు దుర్వాస మహర్షి, గృహస్థాశ్రమంలో ఉంటూ నువ్వు సాధించగలిగింది ఇన్నేళ్లుగా తపస్సు చేస్తున్నా నేను సాధించలేకపోయాను అని ఎన్నో విధాలుగా అంబరీషుణ్ణి పొగిడాడు. అప్పుడు అంబరీషుడు, మీరు భోజనం చేస్తే గానీ నేను చేయకూడదని ఎదురు చూస్తున్నాను, మీరు భోజనం చేయండి అని చెప్పి ఆయనకు తృప్తిగా వడ్డించి ఆయన భోంచేసిన తర్వాత తను కూడా భోంచేసి వ్రతాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు కార్తీక పురాణంలో ఉన్న కథ తెలుసుకుందాం. మహావిష్ణు భక్తుడైన అంబరీషుడు ఎప్పటిలాగే తన ఏకాదశి ఉపవాసాన్ని పూర్తి చేసుకుని ద్వాదశి రోజు భోజనం చేయడానికి కూర్చుంటాడు. ఇంతలో దుర్వాస మహాముని రావడంతో ఆయన్ని కూడా భోజనానికి ఆహ్వానించారు. దానికి ఒప్పుకున్న దుర్వాసముని స్నానానికి వెళ్ళి ఎంతసేపటికి రాకపోవడంతో ద్వాదశి గడియలు దాటిపోతున్నాయన్న కారణంతో పెద్దలను సంప్రదించి జలాన్ని మాత్రమే స్వీకరిస్తాడు అంబరీషుడు. తిరిగి వచ్చిన దుర్వాసుడు దాన్ని చూసి కోపంతో అంబరీషుణ్ణి శపిస్తాడు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడిగాను, 6వ జన్మలో క్రూరుడకు బ్రాహ్మణుడుగాను,
7వ జన్మలో మూఢుడైన రాజుగాను, 8వ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేని రాజుగా, 9వ జన్మలో పాషాండ మతస్థునిగా, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదవుగాక అని శపించాడు. కానీ ఆ శాపవాకులు వినకుండానే శ్రీహరిని అంబరీషుడు శరణు వేడడంతో అతనిలోకి ప్రవేశించిన శ్రీహరి ఈ శాపములను నేను అనుభవిస్తాను అని చెప్పాడు. అయినా కోపం తగ్గని దుర్వాసుడు మళ్లీ శపిద్దామని నీరు తీసుకుంటుండగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని విడిచిపెడతారు. ఆ చక్రం నుంచి తప్పించుకోవడానికి ముల్లోకాలు తిరిగిన దుర్వాసుడు ఎక్కడా తనకు రక్షణ లభించక చివరికి మహావిష్ణువు సన్నిధికి చేరతారు. అప్పుడు మహావిష్ణువు, బ్రాహ్మణునిమైన నీకు ఇంత కోపం పనికిరాదు. అంబరీషుడు ఏం తప్పు చేశాడని ఇంత శాపం ఇచ్చావు? ఈ శాపం ఏది అంబరీషుడికి వర్తించదు. ఎందుకంటే ఆ శాపం అతను వినలేదు. అతను నన్ను శరణు చచ్చడం వలన అతనిలోకి ప్రవేశించి నేనే ఆ శాపాన్ని అంగీకరించాను. కాబట్టి నీ శాపాన్ని అనుసరించి నేనే ఆ 10 జన్మలు ఎత్తుతాను అని చెప్పారు. ఆ 10 జన్మలే దశావతారాలు. ఇదంతా విన్న దుర్వాసుడు సిగ్గుపడి తన తప్పును అంగీకరించాడు. అప్పుడు మహావిష్ణువు, నువ్వు వెళ్ళి అంబరీషుణ్ణే వేడుకో అని చెప్పాడు. అప్పుడు దుర్వాస మహాముని తిరిగి అంబరీషుని వద్దకు వెళ్ళి శరణు వేడడం, అతను సుదర్శన చక్రాన్ని ప్రార్థించడం ఇదంతా కూడా మామూలే. అప్పుడు తిరిగి వాళ్ళిద్దరూ భోజనం చేయడంతో కథ సుఖాంతమవుతుంది. చూశారు కదా, ఏకాదశి వ్రతం నిష్ఠతో చేయడం వల్ల ఎంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుందో. అలాగే దుర్వాస మహర్షి ముల్లోకాలు భయంతో పరిగెత్తుతూ తిరగడానికి వెనకాల కూడా ఒక శాపం ఉందని చెప్తారు. అదేంటంటే దుర్వాస మహర్షి కొంతకాలం తపస్సు చేసిన తర్వాత గృహస్థాశ్రమంలోకి రావడానికి ఒక కన్యను వివాహమాడాలని అనుకుని ఔరస మహర్షి వద్దకు వెళ్ళి ఆయన కూతురైన కందలిని వివాహం చేసుకుంటానని అడుగుతాడు. కానీ ఔరస మహర్షి, ఈమె అమాయకురాలు, నీ కోపానికి ఈమె నెగ్గుకు రాలేదు అని చెప్తాడు. దానికి దుర్వాస మహర్షి, నేనే సర్దుకుంటాను అని చెప్పి ఒప్పించి ఆమెను పెళ్లాడతాడు. కానీ ఒకరోజు సాయం సంధ్యకు సమయం అవుతుందన్న కారణంతో నిద్రలో ఉన్న దుర్వాసుని లేపుతుంది కందళి. దాంతో కోపోద్రిక్తుడైన దుర్వాసుడు కళ్ళెరజేయగా ఆమె భస్మం అవుతుంది. తన తప్పు తెలుసుకున్న దుర్వాసుడు ఆ భస్మం నుంచి ఒక చెట్టును సృష్టించాడు. అదే కదలి వృక్షం, అంటే అరటి చెట్టు అన్నమాట. అది ఎన్నిసార్లు కోసినా కూడా మళ్ళీ పిలకలు వస్తూనే ఉంటాయి. అలాగే భగవంతునికి ఇష్టమైన నైవేద్యంగా సామాన్య జనానికి ఆరోగ్యాన్ని ఇచ్చే పండుగ ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చాడు. కొన్నాళ్లకు కూతుర్ని చూడ్డానికి వచ్చిన ఔరస మహర్షి జరిగింది తెలుసుకుని, నేను చెప్పినా వినకుండా సర్దుకుంటానని చెప్పి నా కూతుర్ని పెళ్లాడావు, కానీ కోపంతో ఆమెను నాశనం చేశావు. కాబట్టి భవిష్యత్తులో ఒక రాజర్షి చేతిలో అవమానింపబడి లోకాలన్నీ తిరుగుతూ నీ తప్పు చెప్పుకుంటావు అని శపించాడు. ఆ శాపం కారణంగానే దుర్వాస మహర్షి ప్రాణాలు అరచేత పట్టుకుని ముల్లోకాలు తిరగవలసి వచ్చిందని చెప్తారు. విన్నారు కదండి, ఏకాదశి వ్రతం యొక్క మహత్యం. భక్తితో ఎంతటి ఘనకార్యాలు సాధించవచ్చు అన్నది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీ పిల్లలకు కూడా తప్పకుండా తెలియజేయండి. ఏకాదశి వ్రతం ఎలా చేయాలో కూడా ఒక వీడియో చేశాను నేను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అవసరమైన వాళ్ళు దాన్ని కూడా చూడండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.